భరద్వాజ గారు, కళ్యాణ్ రామ్ గారి కొత్త సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అవును. మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది, అలాంటి ఈవెంట్ జరిగింది. ఆ ట్రైలర్ ఈవెంట్ తర్వాత బజ్ ఎలా ఉందనుకుంటున్నారు? ఎలాంటి బజ్ ఉంది ఇప్పుడు రిలీజ్కి ముందుకి అనేది ఓ డిస్కషన్ నడుస్తుంది. ఆ స్పీచ్లు అన్నీ విన్నారు మీరు? అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అందాం మనం. ఎస్. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగినటువంటి ప్రసంగాలు అయితే జనంలోకి బాగా వెళ్ళినాయి. అంటే పర్టికులర్గా ఎన్టీఆర్ మాట్లాడింది, కాలర్ ఎగరేస్తామని చెప్పడం, నేనే ఎగరేస్తాను వెళ్ళి అని చెప్పి, అన్న కాలర్ నేనే ఎగరేస్తానని చెప్పడం. అలాగే విజయశాంతి గారు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు ఆడియన్స్లో కూర్చుని లేచి వెళ్ళి, అంటే ఫ్యాన్స్ హడావిడి అదంతా జరుగుతుంది. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు లేచి వెళ్ళి వెనకాల నిలబడటం అనేది చాలా హంబుల్గా అనిపించింది. జనాలు చాలా క్యూరియస్గా చూశారు. తర్వాత వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా చాలా పద్ధతిగా వ్యవహరించారు. అలాగే అభిమానుల్ని కూడా ఆయన కొంచెం మందలించాడు. అంటే ఈవెంట్ జరిగేటప్పుడు కొంచెం దాని తాలూకా గౌరవాన్ని కూడా నిలబెట్టుకునేలాగా మన ప్రవర్తన ఉండాలి అని మాట్లాడాడు ఎన్టీఆర్. అలాగే విజయశాంతి గారు, ఆవిడ ఒక్కసారి పాత రోజులకు వెళ్ళి, అంటే కర్తవ్యం చేసిన నాటికి ఇప్పటికీ ఉన్నటువంటి చేంజెస్ వాటి మీద రకరకాలుగా ఆవిడ అంటే తనకు వస్తున్న పాత్రల గురించి కూడా మాట్లాడి ఇది చాలా తనకి కనెక్ట్ అయినటువంటి క్యారెక్టర్గా చెప్పింది ఆవిడ రెండు రకాలుగా. ఒకటేమో ఆవేశపూరితమైనటువంటి నటన, అది గతంలో చేసింది ఆవిడ. దాన్ని ఇప్పుడు మళ్ళీ అదే ఎమోషన్ని క్యారీ చేయడం కోసం తాను చేసిన కష్టం అంతా చెప్పింది ఆవిడ. చెప్పి ఎమోషనల్ సైడ్ ఉంది ఈ సినిమాకి అనేది ఆవిడ ప్రధానంగా టచ్ చేసిన పాయింట్ అక్కడ. ఈ ఎమోషనల్ ఏరియాలో అతనితో బాగా రిలేట్ అయ్యాను నేను అని చెప్తోంది. అంటే కొడుకుగా నటించినటువంటి కళ్యాణ్ రామ్తో ఆ బాండింగ్ చాలా బాగా నడిపాడు డైరెక్టర్ అని కూడా చెప్పింది ఆవిడ. సో ఇవన్నీ ఆడియన్స్లో ఒక ప్రభావాన్ని వేశాయి. ఈ సినిమా చూడాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీ, నిజానికి వాళ్ళు లాస్ట్ టైం కూడా కేక్ కట్ చేయించటము ఈవెంట్లో, ఈ హడావిడి ఇవన్నీ బాగానే నెమ్మదిగా జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది ఆ సినిమా మీద. టువర్డ్స్ మూవీ ఉన్నారు. కళ్యాణ్ రామ్ మళ్ళీ ఒక చిన్న గ్యాప్ వచ్చింది ఈ మధ్య తనకి. బింబిసారా తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ని ఫిల్ చేసుకునే సినిమా అవుతుంది ఇది డెఫినెట్గా. అందుకని తనకి చాలా హోప్ ఉంది, ఎన్టీఆర్కి చాలా హోప్ ఉంది. పైగా తన సినిమా చూశానని చెప్పాడు వేదిక మీద. అవునవును, నేను సినిమా చూసి మాట్లాడుతున్నాను, నేను చూడకుండా మాట్లాడట్లేదు అన్నాడు. ఇది చాలా ప్రామిసింగ్గా అనిపించింది జనాలకి. ఆ ప్రామిసింగ్గా అనిపించడంతో ఇప్పుడు క్యూరియాసిటీ బజ్ క్రియేట్ అయింది. అవును, అంటే టోటల్గా ట్రైలర్తో పాటు ఈవెంట్స్ ద్వారా కూడా వాళ్ళు నెమ్మదిగా బజ్ క్రియేట్ చేశారు. అలాగే రకరకాల ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు వాళ్ళు. అవును, ఈ ఇంటర్వ్యూస్లో వాళ్ళు డంప్ చేస్తున్న కంటెంట్ కూడా జనాలకి కొంత క్యూరియాసిటీ పెంచుతోంది సినిమా మీద. కాబట్టి ఇది పాజిటివ్గానే ఉంది ప్రస్తుతానికి. కళ్యాణ్ రామ్ సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తోంది. ఓకే, థియేటర్కి జనాలు వెళ్తారనే గ్యారంటీ కనిపిస్తోంది. ఓపెనింగ్స్ వెళ్ళిన ప్రేక్షకులని వాళ్ళు గనక మెప్పించగలిగితే అతను మళ్ళీ ఒక బింబిసారా చూస్తాడు ఇప్పుడు. ఓకే, ఇది ఎమోషనల్ కంటెంట్ ఉంది దీనిలో. అంటే ఒక వైవిధ్యం ఏంటంటే తనెక్కడ పోలీసుగానో లేకపోతే మరో పద్ధతిలోనో కాస్ట్యూమ్లో కనిపించట్లేదు కళ్యాణ్ రామ్. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటి, కాన్ఫ్లిక్ట్ అనే మాట వాడింది ఆవిడ విజయశాంతి గారు. ఆ కాన్ఫ్లిక్ట్ ఏమిటి, మళ్ళీ వీళ్ళిద్దరికీ కలిపేటువంటి బాండింగ్ ఏమిటి అనే దాని మీద ఒక ఎమోషనల్ క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేయగలిగారు మొన్నటి ఈవెంట్లో. అక్కడే నేను కనెక్ట్ అయ్యానని ఎన్టీఆర్ చెప్తున్నాడు. దాంతో బాగా హైప్ క్రియేట్ అయింది.